హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయ్ గీతం. కారులో గీతా ప్రణయ్లు ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో స్టోర్ రూమ్లోకి వెళ్ళి అదంతా చూసి ప్రణయ్ అంటూ ఏదో చెప్పింది గీత. వావ్ గీత, నీ ప్లానే ప్లాన్ డార్లింగ్, సూపర్ అంటూ గీతని మెచ్చుకుని బయటకు వెళ్ళి వచ్చాడు. గీత చెప్పినవి ఏవో తీసుకుని ప్రణయ్. కానీ ప్రణయ్ అని అన్నది గీత. అంటూ గీత చెప్పినది చేయడం స్టార్ట్ చేశాడు ప్రణయ్. ఇంతలో బయట కారు ఆగిన శబ్దం విన్న గీత, ప్రణయ్ అయ్యిందా అని అడుగుతుంది. ప్రణయ్ ఓకే అంటూ థంబ్ చూపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకొని నవ్వుకున్నారు. చావటానికి వచ్చిన యుగంధర్ని తలుచుకుంటూ. ప్రణయ్ ఒక చోట దాక్కున్నాడు, యుగంధర్కి కనిపించకూడదు అని చెప్పి. కారు దిగి గబగబా నడుచుకుంటూ లోపలికి వచ్చిన యుగంధర్ అక్కడ గీతను చూసి పైకి ప్రేమ ఉన్నట్టు వలకపోస్తూ, అమ్మా గీత, ఏడమ్మా ఆ రాస్కెల్ ఏడు, చూపించి నాకు, వాడి సంగతి చూస్తాను అంటూ స్టోర్ రూమ్ వైపు వెళ్ళాడు. వెంటనే గీత ప్రణయ్కి సైగ చేసింది. యుగంధర్ స్టోర్ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ అతడికి ఒక గడ్డి బొమ్మ అబ్బాయిలాగా కనిపిస్తుంది యుగంధర్కి. దాన్ని చూసిన అతడు, ఏరా నీకు ఎంత ధైర్యం రా అంటూ ఆ బొమ్మ దగ్గరికి వచ్చాడు. వెంటనే గీత తలుపులు వేసేసింది. ప్రణయ్ పొగబెట్టి అది స్టోర్ రూమ్ లోకి వెళ్ళేలా చేశాడు. యుగంధర్ దగ్గరికి వెళ్ళాక అది ఒక గడ్డి బొమ్మ అని తెలిసింది. వెంటనే అతడికి విషయం అర్థమైపోయింది. అతడికి అంతా, వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించారు. మా ప్లాన్ మాకే రివర్స్ అయ్యేలా చేశారు వీళ్ళు. అంటే మమ్మల్ని నమ్మినట్టు వీళ్ళు కూడా నటించారా అని అనుకుంటూ అతడి ఫోన్ కోసం జేబులు తడుముకున్నాడు యుగంధర్. కానీ ఫోన్ కనిపించలేదు అతడికి. ఈ లోపల రూమ్ అంతా పొగ వ్యాపించి ఊపిరి ఆడకుండా చేసింది యుగంధర్కి. ఎలా అయినా అక్కడి నుండి బయటపడాలి అని విశ్వప్రయత్నం చేశాడు అతడు. కానీ అతడి ప్రయత్నం ఏదీ కూడా ఫలించలేదు. ఆ పొగకి అతడికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. అలా 1 గంట సేపు గడిచింది. ఇక్కడ రూమ్ బయట ఉన్న గీత కోపంగా లోపల యుగంధర్ వినిపించేలా గట్టిగా, నా తండ్రిని తల్లిని నా కుటుంబాన్నే విషం ఇచ్చి ఊపిరి ఆడకుండా చంపారు కదరా యుగంధర్, ఇప్పుడు నీ చావుతో నా వాళ్లకు కాస్త అయినా శాంతి కలుగుతుంది అని అన్నది. అప్పటికి కొన ఊపిరితో ఉన్న యుగంధర్ కోపంతో ఏదో చెప్పబోయాడు. కానీ మాట అతని గొంతు దాటి బయటకు రాలేదు. కానీ అతని మనసులో, నువ్వు నన్ను చంపినా కూడా నేను మాత్రం నిన్ను చంపకుండా వదిలిపెట్టను అని అనుకుంటూ ప్రాణాలు విడిచాడు. లోపల నుండి ఏ సౌండు రాకపోయేసరికి యుగంధర్ ప్రాణం గాల్లో కలిసింది అని అర్థమైన గీతా ప్రణయ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని హైఫై కొట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యింది అన్న సంతోషపడుతూ. ఇహ ఆ కృష్ణకిషోర్ ప్రాణాలు కూడా ఈ రోజే పోవాలి ప్రణయ్ అన్నది కోపంగా గీత. గీత మాట విని ఆశ్చర్యపోతూ, గీత ఏంటి నువ్వు అనేది, యుగంధర్ని చంపావు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు వెంటనే ఆ కృష్ణకిషోర్ని చంపడం మనకి అంత మంచిది కాదు అని చెప్పాడు. ఎందుకంటే వాడు కూడా చేస్తే ఆ దినేష్కి ముందుగా అనుమానం వచ్చేది మనపైనే. అందుకే ఇప్పుడు అలాంటి పిచ్చిపని ఏదీ చేయకుండా స్టోర్ రూమ్ లో ఉన్న ఆ యుగంధర్ బాడీని మనం అనుకున్నట్టుగా నదిలో పడేసినా కూడా మన మీదే డౌట్ వస్తుంది. సో వీటిని ఇక్కడే వదిలేద్దాం. డోర్ ఓపెన్ చేసి ఉంచు. ఈ రూమ్ కీస్ వీడి దగ్గరే పెడదాం. ఈ గడ్డి బొమ్మను తీసి పారేద్దాం అవతల. యుగంధర్ ఇక్కడికి వచ్చినట్టు మనకు అసలు ఏమీ తెలియదు అని చెప్తాడు అన్నాడు ప్రణయ్. అలాగే ప్రణయ్, కానీ వాడు ఆ కృష్ణకిషోర్ కూడా ఈరోజే చావాలి. నువ్వు అన్నట్టు ఆ దినేష్కి మన మీద ఒకవేళ అనుమానమే వస్తే వాడి గుండెల్లో వీళ్ళ చావు వార్త విని భయం పుడుతుంది అని చెప్పి, నేను ఈ విషయంలో ఎవరు చెప్పినా కూడా వినను. ఒకవేళ నీకు ఇది కష్టంగా భయంగా అనిపిస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను అర్థం చేసుకోగలను అని అన్నది గీత కోపంతో. గీత అన్న మాటలు ప్రణయ్కి కొద్దిగా ఆశ్చర్యంగా బాధగా అనిపించింది. దాని నుంచి అతడు తేరుకొని, అలా అనకు గీత, నువ్వు నా ప్రాణం. సరే, నీ వెంటే నేను, నువ్వేదంటే అదే, నువ్వు అన్నట్టుగానే అలాగే చేద్దాం అని అన్నాడు ప్రణయ్.
ప్రణయ్ చెప్పింది విన్న గీత సంతోషపడుతూ థ్యాంక్ యూ ప్రణయ్ అంటూ నవ్వింది. నవ్వి పద వాడి సంగతి కూడా చూద్దాం అంటూ ఇద్దరు కలిసి కృష్ణకిషోర్ ఇంటికి దొంగచాటుగా వెళ్ళి అక్కడ గ్యాస్ లీక్ చేసి బయటకు వచ్చారు. ఎవరికీ కనిపించకుండా చూస్తూ ఉన్నారు బయట నుంచి కృష్ణ ఇంటి వైపు. కొంతసేపటికి వాళ్ళు ఊహించినట్టే కృష్ణకిషోర్ ఇల్లు పేలిపోయింది. అతడు చనిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని గీతని ఇంటి దగ్గర దింపేసి తాను తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రణయ్. ఇది అంతా జరిగేసరికి తెల్లవారుజామున 2 గంటలు దాటింది. కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్లకు మరో కొత్త సమస్య వస్తుంది అని. మృత్యువుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.